Can I know Jesus? ఈ యేసుని నేను తెలుసుకోవచ్చా అని Can నేను I ask అనుకున్నాను. Jesus to come into my heart? ఆ యేసుక్రీస్తు వారిని నా హృదయంలోనికి రమ్మని నేను కూడా పిలవచ్చా అని మీరు అనుకుంటున్నారు. Can my life really start all over again tonight? నా యొక్క జీవితంలో I'm willing to serve Jesus only. నేను యేసుని సేవించాలని ఆశపడుతూ ఉన్నాను. If one God can do everything, ఒక్క దేవుడే అన్ని కార్యాలు చేయగలిగినట్లయితే then I'm willing to trust Jesus alone for salvation. Spirit, పరిశుద్ధాత్మ speak to the hearts of every man and woman here. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి స్త్రీ పురుషుని యొక్క హృదయములతో మీరు మాట్లాడండి. Help me reveal Jesus, for Holy Ghost, you are the greatest evangelist. పరిశుద్ధాత్మ దేవా, నీవే గొప్ప సువార్తికునివి. యేసుని మేము కనబరచడానికి సహాయం చేయండి. God, I've done my best to present the true gospel. దేవా, సత్య సువార్తని నేను ప్రకటించడానికి నా వంతు నేను ప్రయత్నం చేశాను. Without compromise. ఏ విధమైనటువంటి సర్దుబాటు లేకుండా నీ సువార్తను ప్రకటించాను. Help me now, Holy Spirit God. If you've never asked Jesus into your heart, ఇంతవరకు ఈ యేసుక్రీస్తు వారిని నీ ప్రభువుగా ఉండడానికి నీ జీవితంలోనికి ఆహ్వానించి ఉండకపోతే, and you want to be born again tonight for the first time, you're saying, you know what, Todd, I'll turn my back on every other God and every other religion and I'll choose Jesus. ఈ కోరితే Now think about it. దీని గురించి ఆలోచించండి. తల వచ్చి కళ్ళు మూసుకొని ఆలోచించండి. If you pray with me, your new temple is going to be the church. మీరు ఇప్పుడు Want to pray with me to be born again? Stand up right now. మీ పాపములు క్షమించబడినట్లుగా తిరిగి జన్మించిన అనుభవం అనేటువంటి అనుభవాన్ని You've heard my message. You've heard my message. నా ప్రసంగాన్ని మీరు విన్నారు. నా జీవితం Wave at me if you want to be born again and you've never prayed this prayer. You've never been born again. ఎంతవరకు తిరిగి జన్మించిన అనుభవం, మారు మనసు అనుభవం పొందకుండా ఈ రోజే యేసుని మీ హృదయంలోని కావాలని కోరుతుంటే అలాంటి వారు చేయి బాగా పైకంటే తోపండి ఒకసారి. All right. Let's pray. Close your eyes. అందరూ కళ్ళు మూసి, యేసయ్యా నిన్ను తెలుసుకోవాలని నేను ఆశపడుచున్నాను. Make me a new creation. యేసయ్యా నన్ను నూతన సృష్టిగా మార్చండి. Write my name in your book. నీ గ్రంథములో నా పేరు రాయండి. Remember me in heaven this night. ఈ రాత్రే పరలోకములో నన్ను జ్ఞాపకము చేసుకోనండి. I receive you now, Jesus. యేసయ్యా Drugs and alcohol that binds me. నన్ను బంధించబడిన పంచమాయ శక్తి నుంచి విడుదల పొందగలనా? Can I be free from the depression and the fear that torments me? నన్ను పీడించబడిన పిరికితనము, కృంగదీయబడిన స్థితి వాటి నుంచి విడుదల పొందగలనా? Can I be free from sickness, disease, death, and poverty? అలాగే రోగము, వ్యాధి, పేదరికము, మరణము విడుదల కలుగునగాక. Jesus said you shall worship the one true God. You shall worship the Lord only. యేసుక్రీస్తు వారి దేవుడు వారిని శక్తి గలవాడు. నీ దేవుడైన యెహోవాను నేను రోషముగలవాడు. క్రైస్తవ దేవాలయమే ఇక. And Jesus will be my only God. యేసు మాత్రమే నా యొక్క నిజమైన ఒకే ఒక దేవుడని ఒప్పుకుంటున్నాను. If you can believe this gospel that I presented tonight, ఈ రాత్రి నేను మీతో చెప్పిన ఈ సువార్త మీరు నమ్మగలిగితే, and you can receive the lamb that was slain and apply that blood to your life, మీ కొరకు వధించబడినటువంటి గొర్రె పిల్లని కనుక మీరు స్వీకరించి ఆ రక్తాన్ని మీ మీద మీరు ప్రోక్షించుకోగలిగితే, this will be the beginning. ఇదే మీకు ఆరంభం. You'll be a new creation. ఈ రాత్రి నుంచి నీవు నూతన సృష్టి. All things will become new. సమస్తము నూతనపరచబడుతున్నాయి. And from this day forward, ఈ దినము మొదలుకొని you will be declared right before God. నీవు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. And even when you sin, ఒకవేళ నీవు ఎదుట పాపము చేసినా, you will confess your sin ఆ పాపాన్ని నీవు ఒప్పుకుంటే, and ask Jesus to forgive you. యేసయ్యా క్షమించగలిగితే, He will cleanse you from all unrighteousness. ఆయన సమస్త దుర్నీతి నుంచి నిన్ను కడిగి పవిత్రుడిగా చేస్తాడు. The Bible says
బైబిల్ అంటుంది you must be born again నీవు తిరిగి జన్మించాలి. to see the kingdom of heaven. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం చూడాలంటే తిరిగి జన్మించాలి. God's Spirit will come and live inside of you as His temple tonight. దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చి నీలో నివసిస్తుంది. నీ దేహమే ఆ దేవుని ఆత్మకు ఆలయమై ఉంటుంది. And His kingdom will come. ఆయన యొక్క రాజ్యం నీ దగ్గరికి వస్తుంది. And that joy and peace you're looking for will fill your heart. నీవు ఎదురు చూస్తున్నటువంటి యొక్క ఆనందము, సమాధానము ఈ రాత్రి నీ హృదయానికి నిండుతుంది. And that freedom you're looking for will begin today. ఏ స్వాతంత్రము కొరకు, విడుదల కొరకైతే నీవు ఎదురు చూస్తున్నావు, అది ఈ రోజే నీ జీవితంలో నువ్వు If you సంపాదించుకుంటావు. want to give your life to Jesus for the first time, you've never prayed this prayer. ఏమండి, ఈ రాత్రి మొట్టమొదటిసారిగా నా జీవితంలో నా హృదయాన్ని నేను యేసయ్యకు సమర్పించుకోవాలనుకుంటున్నాను అని నీవు కోరుతుంటే I want you to stand to your feet. అలాంటి వారు వెంటనే ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. Stand to your feet. ఎవరైనా సరే ఈ రాత్రి యేసయ్యను The Lord of Jesus is here tonight. If you want to receive Jesus, wave your hands to me right now. You want to be born again? ఈ రాత్రి నీవు యేసుని స్వీకరించాలని కోరితే, తిరిగి జన్మించాలని కోరితే, యేసు రక్తములో కడగబడాలని కోరితే, మీ చేయండి ఇలా హోమరక్షణ అలాంటి వారు. You say, God, I pray with you to get saved. కాదుగారు, నేను రక్షింపబడేందుకు మీరు ప్రార్థన చేయాలని కోరినగాని జవాబు చేతులు ఊపేయవద్దా? I want to convert and become a Christian tonight. ఈ రాత్రి నేను యేసులో నిన్ను మొదలుకొని I want to follow Jesus. యేసుని వెంబడించెదను. Jesus, యేసు, I want to be saved. నేను రక్షింపబడాలని కోరుచున్నాను. I want to be healed. స్వస్థత పొంద కోరుచున్నాను. I want to be delivered. చెప్పగలను, నేను విడుదల పొంద కోరుచున్నాను. I surrender to Jesus యేసుకే నా జీవితాన్ని అర్పించుచున్నాను. tonight. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ రాత్రి And I renounce all other gods tonight. ఎంతవరకు నేను సేవించిన సమస్తమైన వాటిని విడిచిపెట్టుచున్నాను. Just say, I'm done with all gods. You are now my God, Jesus. ఎంతవరకు నేను పూజించిన వాళ్ళరా, చెప్పండి గట్టిగా. ఇక నుండి మీ పని అయిపోయింది. నేను యేసునే వెంబడిస్తున్నాను. Now keep your hands up. చేతులు పైకెత్తి ఉంచండి. Close your eyes కళ్ళు మూసుకోనండి. and receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందండి. Let the presence of God come into you now. ఇప్పుడే దేవుని సన్నిధి మీలోనికి వస్తుంది. చేతులు ఉంచండి అందరూ కూడా. Let the presence of God come into you now. ఇప్పుడే దేవుని పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి